ఒక్కసారి కృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. కృష్ణారెడ్డి గారు. అంటే మొదటగా నా తోటి ప్యానలిస్టు జగన్మోహన్ రావు గారు చెప్పినట్టుగా హైందవ శంకరాం గురించి వారు ప్రస్తావించారండి. సుమారు 8-9 లక్షల మంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కానీ, హిందుత్వం పట్ల అభిమానం గల సామాన్య జనాలు కానీ విజయవాడలో జరిగిన హైందవ శంకరావానికి హాజరయ్యారు. దానికి ఈ సంఘటనకు ముడిపెట్టి చెప్పడం అనేది అత్యంత తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం ఒక టీ కప్పు, పేపర్ కప్పు కూడా బయట వేయలేదండి. అటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు, అటువంటి సత్సంప్రదాయాన్ని కలిగించిన వారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళండి. సో హైందవ శంకరావం ఎందుకు నిర్వహించామంటే హిందూ ఆలయాల మీద ప్రభుత్వ పెత్తనం తొలగించాలని చెప్పేసి మా గుళ్ళు మేము నిర్వహించుకుంటామని చెప్పేసి తొలగించినాము. అంతే తప్ప గుళ్ళ మీద దాడులు చేయడానికి ఇట్లాంటి వీర రాఘవరెడ్డి లాంటి మతస్థిమితం కోల్పోయినటువంటి వాళ్ళ కోసం అయితే అసలు కాదండి. మీరు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. పక్కన పెడితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, అక్కడ కేటీఆర్ గారు, మేడం సబితాంద్రారెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తున్నట్టున్నారు. అయితే ఇటువంటి సంఘటన వరంగల్లో జరిగిందండి. పూజారి అక్కడ సాయిబాబా గుడి పూజారిని చంపేస్తే, ఇతర మతస్థులు వచ్చి చంపేస్తే కనీసంలో కనీసం ఖండించలేదండి, పాపాన పోలేదు. వాళ్ళు అరెస్ట్ చేయమని మేము అడిగితే కూడా అరెస్ట్ చేయమని ఆ రోజు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు. అక్కడ ఆయన శివయాత్రకు వెళ్ళిన బండి సంజయ్ గారిని ఇబ్బంది పెట్టారు. మేము అందరం కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున కూడా ఖండించాము. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు నిస్సిగ్గుగా అసలు ఒక్కసారి కూడా దాని మీద ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదండి. ఇవాళ దాడి జరిగితే ఇట్లా వెళ్ళి ఆయన ప్రకటనలు ఇస్తున్నాడు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. పోలీసులు వాళ్ళ డ్యూటీ ఆ రోజు కూడా చేస్తారు, ఈ రోజు కూడా చేస్తున్నారండి. కాకపోతే హిందూ సమాజం పట్ల జరుగుతున్నటువంటి మెతక వైఖరి ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా సిగ్గు తెచ్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈరోజు ఒక హిందూ పూజారి మీద దాడి చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చిన రాజకీయ నాయకులు ఒక ముస్లిం అతను లేదా ఇంకా పరమతస్తుడు దాడి చేసినప్పుడు ఎక్కడ పోతారు వీళ్ళు? వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఖండించరండి? ఇప్పుడు ముమ్మాటికి అందరూ ఖండిస్తున్నారు. అది ఒక మంచి వాతావరణంలోకి వచ్చినాము, అందరూ కూడా తప్పని చూపిస్తున్నారు. హిందువు అయినా సరే తప్పు చేస్తే తప్పు అంటున్నాము, అతను ఇతర మతస్థుడైనా తప్పు చేస్తే తప్పనే అంటున్నాము. ఒక మంచి సిచ్యువేషన్లో ఉన్నాం, మంచి వాతావరణం పెరిగిందని అనుకుంటున్నాం. కానీ ఇటువంటి ఈ సంఘటన జరిగిన తర్వాత మనం వ్యవహరించాల్సిన తీరేటువంటిది, అది సమాజానికి అవసరమైనటువంటిది. వీడి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు. వాళ్ళు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. వీడిని మాత్రం వదలొద్దండి. అంటే అంత భయం లేకుండా ఇంత ఘోరంగా బిహేవ్ చేయటాన్ని మనం ఎలా చూడాలి అంటే, ఎందుకు ఆయన ఇంటెన్షన్ ఏమండి? ఆయన ఇంటెన్షన్ చెప్తున్నాను కదండి, హిందూ మతం పేరు మీద లేకపోతే రామరాజ్యం పేరు మీద ఒక మాఫియా సైన్యాన్ని ఆయన తయారు చేసుకుంటున్నాము. దానికి డబ్బులు కావాలి, దానికి విలన్ మైండ్ సెట్, అదే విశృంఖలత్వం అనేది మనమే అనుకుంటున్నాం, అదే మనం చర్చిస్తున్నాము. వీళ్ళకి డబ్బు కావాలి, ప్రధానంగా డబ్బు కావాలి. ఇప్పుడు అది ఎండోమెంట్లో లేదు, ఆదాయం విపరీతమైన ఆదాయం అని ఆయన అనుకుంటున్నారు. కానీ కనీసం అక్కడ ఒక హుండీ అనేది ఉండదు, హుండీ వ్యవస్థ లేదు, అక్కడ డబ్బులు తీసుకొని చేసే దర్శనాలు లేవు. ఆ మూర్ఖుడు కదా వాడు, ఆ మూర్ఖుడికి తెలియదు అది. ఆ చిలుకూరు బాలాజీ ఆలయంలో హుండీ అనేది లేదు. దేవునికి వివిధ రకాలైనటువంటి కైంకర్యాలు, సేవలు చేస్తారు, కానీ దానికి ఎక్కడ కూడా రుసుము లేదు. వాళ్ళు వాక్ అనే ఒక పత్రిక అమ్ముతారు, 10 రూపాయలకు మాత్రమే. అది పెద్ద లాభాపేక్షతో నడదు, కానీ అక్కడ ఉన్న గుడి సమాచారం పంచడానికి మాత్రమే ఆ వాక్ అనే పత్రికను వాళ్ళు అమ్ముతూ ఉంటారు. సో వీడు ఉద్దేశం ఏంటంటే, ఈ చిలుకూరు బాలాజీ ఆలయం చాలా ప్రసిద్ధమైంది, దీని మీద చాలా ఆదాయం వస్తుంది, ఆ పూజారిని ఎట్లయినా బైకమతులను చేసుకొని మనకు కొంచెం ఆదాయం దొబ్బేద్దాం, లేకపోతే ఇంకేదైనా తీసుకుందామని ఆయన భయపెట్టాలని చూసింటారు. ఆయన ఎక్కడ భయపడతారండి? ఆయన స్థాయి ఏంటిది వీనికి ఏం తెలుసు? వీడి మూర్ఖుడు. ఆయన కాలి గోటి దుమ్ము కూడా సరిపోడు. ఆయనను ప్రశంసిస్తూ దలైలామా పంపిస్తారు ఒక లెటర్. ఆయన చేసినటువంటి మునివాహన సేవ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరస్థ, ఆరోగ్య సామాజిక సమరస్థ విభాగాన్ని చూస్తూ ఉన్నాను. మునివాహన ఒక దళిత కార్యకర్తను తీసుకొచ్చి ఆయన తన భుజాల మీద మోసుకుంటూ జయగూడ రంగనాథ స్వామి ఆలయంలో మునివాహన సేవ చేసి ప్రపంచానికి ఒక గొప్పనైనటువంటి నిదర్శనాన్ని చూపించిండు. హిందుత్వంలోని గొప్పదనాన్ని ఆయన తెలియజేసిండు. ఆయనను ప్రపంచమంతా గుర్తిస్తుంది. అటువంటి గొప్ప వ్యక్తుల జోలికి వీడు పోవడం ఏంటి, ఆయన మీద దాడి చేయడం ఏంటి, 40 నిమిషాల పాటు ఆయన్ని చేసుకున్నారంట. చాలా దుర్మార్గమైన విషయం అసలు. విశ్వ హిందూ పరిషత్ వెంటనే ఖండిస్తూ ఉండే, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కానీ, ఇందాక చెప్పినట్టు అమ్మోక్ దేశపతి కానీ, లేకపోతే కళ్యాణ్ చెట్లపల్లి కానీ, లేకపోతే మన సిద్ధు కానీ, వీళ్ళందరూ కూడా తొందరగా వెళ్ళారు. వారు మనకి ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు వెళ్ళి తదనంతర కార్యక్రమం వాళ్ళే చూశారనమాట.